రాష్ట్రంలో రేపు రెండో విడత పంచాయతీ పోలింగ్ జరగనుంది. మొత్తం 4332 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారంతో ముగిసిన అభ్యర్థుల ప్రచారం ముగిసింది. ఇక అర్ధరాత్రి నుంచే అభ్యర్థులు సైలెంట్ ఆపరేషన్ షురూ చేశారు. రేపటి పోలింగ్ కోసం ఇవాళ పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించనున్నారు అధికారులు. నిన్నటితో రెండో విడత ఎన్నికల ప్రచారానికి అయితే బ్రేక్ పడింది. ఇక ఇన్ని రోజులు ఊరూరా మార్మోగిన మైకులు బంద్ అయ్యాయి. ఇప్పటిదాకా విస్తృత ప్రచారం చేసిన అభ్యర్థులు సైలెంట్ ఆపరేషన్ షురూ చేశారు. పంచాయతీ ఎన్నికల సెకండ్ ఫేజ్ పై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 27 మండలాల్లో రెండో విడత పోలింగ్ జరగనున్నది. ఇప్పటికే ఈ మండలాల్లో సైలెంట్ మోడ్లో ఉంది. నిన్న సాయంత్రం 5 గంటల వరకే ప్రచారాలు సంబంధించినటువంటి పూర్తయ్యాయి. ఇవాళ ఎన్నికల సామాగ్రిని కూడా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు కూడా డిస్ట్రిబ్యూట్ సెంటర్ల దగ్గర అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేస్తుంది. మొత్తం రెండో విడతకు సంబంధించి కూడా 27 మండలాల్లో 564 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగాల్సింది. ఇందులో 56 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగతా ఆ గ్రామాలకు సంబంధించి 508 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభంగా ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూశారు. 508 గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా 1686 మంది సర్పంచ్కి సంబంధించినటువంటి పదవి కోసం పోటీ పడుతున్నారు. వాళ్ళ భవితవ్యం రేపు తేలనుంది. ఎన్నికల ప్రచారాలు కూడా ఈసారి హోరెత్తాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ 508 గ్రామ పంచాయతీలకు సంబంధించి 4937 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అందులో 917 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 4020 మంది ఈ వార్డు పదవుల కోసం కూడా పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ పంచాయతీలలో కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం రెండో విడతకు సంబంధించినటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వరంగల్, హన్మకొండ, అదేవిధంగా జనగామ, మహబూబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఈ 6 జిల్లాలలో కూడా మొత్తం 27 మండలాలలో ఈ రెండో విడతకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి. అయితే మొదటి విడతకు సంబంధించి కూడా చూస్తే 555 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల విషయంలో కూడా చాలా ప్రశాంతంగా ముగియడం, ప్రచారాల నుంచి మొదలు పెడితే ఎన్నికల పోలింగ్ కావచ్చు, కౌంటింగ్ కావచ్చు, ఆ తర్వాత ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా అధికారులు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా కూడా విజయవంతంగా ముగించారు. దీంతో రెండో విడత ఎన్నికలపైన కూడా దృష్టి సారించారు. సేమ్ టైంలో ఈ ఎన్నికలను కూడా అదే విధమైనటువంటి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలనేది భావిస్తున్నారు. అందుకు సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలు కావచ్చు, లేదా గతంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి గొడవలకు కారణమైనటువంటి గ్రామాలు కావచ్చు, అలాంటి వాటి మీద కూడా ఇటు పోలీస్ శాఖ కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే 1800 మంది వరకు రౌడీ షీటర్స్ కావచ్చు, లేదా వివిధ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఎన్నికల సందర్భంగా నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా బైండ్ ఓవర్ చేశారు. లాస్ట్ మొదటి విడతకు సంబంధించిన ఎన్నికల సందర్భం కూడా ఇలాంటి చర్యలతోటే అక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా కూడా ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు. సేమ్ టైంలో రెండో విడతకు సంబంధించినటువంటి ఈ ఎన్నికలను కూడా 508 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలను కూడా అదేవిధంగా నిర్వహించాలనేది భావిస్తున్నారు. అయితే ఈసారి మొదటి విడతకు సంబంధించి కూడా వరంగల్ జిల్లాలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. ఈసారి రెండో విడతకు సంబంధించి కూడా పూర్తిగా టౌన్లకు చాలా దూరంగా, అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్కు దూరంగా ఉన్నటువంటి మండలాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో రెండో విడతకు సంబంధించినటువంటి ఓటింగ్ శాతం అత్యధికంగా ఉండే అవకాశం ఉందనేది అధికారులు భావిస్తున్నారు. 90% వరకు కూడా ఈసారి ఓటింగ్ రెండో విడతలో జరుగుతుందనేది అధికారులు భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించి అధికారులందరూ కూడా శిక్షణ 3 సార్లు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా మరికొద్ది సేపట్లోనే మండల హెడ్ క్వార్టర్లోనే ఆ మండలానికి సంబంధించినటువంటి 27 మండలాల్లో 27 చోట్ల కూడా ఈ ఎన్నికల సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆ సెంటర్లలో నుంచి కూడా మరికొద్ది సేపట్లో ఎన్నికలకు సంబంధించినటువంటి డ్యూటీ పడ్డ సిబ్బంది అంతా కూడా చేరుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఈ ఎన్నికల సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. వీళ్ళంతా సాయంత్రం వరకు ఆయా గ్రామాలలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లకు, పోలింగ్ బూత్లకు చేరుకుంటారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు.
అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి దగ్గర కూడా ఏకగ్రీవాలు జరిగినటువంటి గ్రామాలు మినహాయిస్తే మిగతా చోట్ల మాత్రం హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించారు. పార్టీల రహితంగా జరిగే ఎన్నికలైనప్పుడు కూడా ప్రధాన పార్టీల ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో కనిపిస్తుందని చెప్పచ్చు. ప్రధానంగా చాలా చోట్ల అభ్యర్థులకు సంబంధించి కూడా 3-4 మాత్రమే గ్రామ పంచాయతీలలో పోటీ చేస్తున్నారు. అది కూడా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులే పోటీ చేస్తుండడంతో ఈసారి ఎన్నికలంతా కూడా రసవత్తరంగా కొనసాగుతున్నాయని చెప్పచ్చు. మొత్తానికైతే మొదటి విడత ఏ విధంగా విజయవంతంగా పూర్తి చేశారో రెండో విడతకు సంబంధించినటువంటి పోలింగ్ కావచ్చు, కౌంటింగ్ కావచ్చు, అదే విధంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. మొదటి విడతలో చూడొచ్చు పోలింగ్ సంబంధించి కూడా చాలా వరకు 1 గంట వరకే పూర్తయ్యాయి. ఆ తర్వాత కొన్ని గ్రామాలలో మాత్రమే 1:30 వరకు పోలింగ్ జరిగింది మేజర్ గ్రామ పంచాయతీలలో. కానీ రెండో విడత కౌంటింగ్ సంబంధించి కూడా చాలా అర్ధరాత్రి వరకు కూడా చాలా గ్రామాలలో కౌంటింగ్ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే రెండో విడతలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత నైట్ వరకు కూడా కౌంటింగ్ జరుగుతుంది. కాబట్టి ఇటు పోలింగ్ సందర్భంగా కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద కూడా ఉన్నతాధికారులు నిన్న కూడా రివ్యూ నిర్వహించారు. కలెక్టర్లు ఆయా పోలింగ్ కేంద్రాలకు విజిట్ చేయడం కావచ్చు, కౌంటింగ్ సంబంధించినటువంటి పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం కావచ్చు, ఇదంతా సక్సెస్ఫుల్గా చేసినట్టుగానే రెండో విడత మీద కూడా మళ్ళీ ఇప్పుడు దృష్టి సారించారని చెప్పొచ్చు. మమత. కృష్ణమోహన్.